సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇలా చెక్కుమని మెరుస్తున్నాయి కదా. ఎంగేజ్మెంట్ శారీ అయితే ఫైనల్గా ఫిక్స్ చేసేసుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది, లావెండర్ కలర్. ఇక నెక్స్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత మన మెయిన్ టార్గెట్ ఏంటి? మెహందీ అండ్ హల్దీ. సో వాటికి లేట్ చేయకుండా నేను కలెక్షన్ అయితే చూపించాను. వీళ్ళు చాలా బాగా చూపిస్తున్నారు. సో ఫస్ట్ అయితే డ్రెస్ కలెక్షన్లో ఇది సింపుల్గా చాలా బాగుంది. మనం హల్దీకి అసలు ఆ ఎంజాయ్మెంట్కి వీటికి నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇది అయితే నేను తీసుకుంటున్నాను. నాకు సెలెక్షన్ ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ పెళ్లి కూతురికి ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలి కదా. డెఫినెట్లీ మనం డామినేట్ చేస్తే అస్సలు బాగోదు. సో అస్సలు అంటే అస్సలు బాగోదు. వావ్, సెమీ లెహెంగాస్ అన్నమాట. చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కలర్ అదిరిపోతుంది, చాలా బాగుంది. మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో స్పెషాలిటీ ఏంటంటే సింపుల్ డ్రెస్సెస్ నుంచి ఇంత మంచి లెహెంగాస్తో పాటు మనకి శారీస్ కూడా ఉన్నాయి. మన మెహందీ ఫంక్షన్స్కి కానీ హల్దీ ఫంక్షన్స్కి. హల్దీలో ఒకసారి శారీ చూద్దామా? ఇట్లా సింపుల్ మంచి ఎల్లో శారీ, మస్టర్డ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న శారీ చూపియండి. సూపర్. ఇగోండి, ఈ హల్దీ శారీకి ఇది సూపర్ అదిరిపోయింది. ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఆ డ్రెస్ వేసుకుంటే పెళ్లి కూతురు ఈ డ్రెస్ వేసేసుకుంటే ఈ శారీ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ వేసేసుకోవచ్చు. అట్లా సెట్ అనమాట. ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారు వేసుకోవాల్సిన హల్దీ శారీ అనమాట. సో ఇవి సూపర్ కలెక్షన్. మరి నెక్స్ట్ లేట్ చేయకుండా మన మెహందీ కలెక్షన్ చూస్తాను. అందులో కూడా నేను కొన్ని 2 సెట్స్ అయితే కలెక్షన్ సెలెక్ట్ చేసి పెట్టేశా. సింపుల్గా నాకు యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చింది. మీరు కూడా కమెంట్ చేయండి నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. యాక్చువల్లీ మీరు చూసే లోపలికి నేను సెలెక్ట్ చేసుకొని ఉంటా. బట్ నాకు ఈ రెండిట్లో ఇవి రెండు బాగా నచ్చినాయి. ఇదేందో యూనిక్ కలర్ అనిపిస్తుంది. మనకు గోల్డ్ షేడ్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ కాంబినేషన్ వచ్చింది. చాలా 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 బాగుంది. బట్ ఇది మాత్రం చాలా బ్రైట్గా, అసలు నేను చాలా బాగుంటా. బట్ ఎక్కడో పెళ్లి కూతుర్ని నేను డామినేట్ చేస్తానేమో అనిపిస్తుంది. కొంచెం ఎక్కువగా ఆలోచించినా అదే కరెక్ట్. ఎందుకంటే ఈ డ్రెస్కి ఉన్న లుక్ అలా ఉందన్నమాట. అంత గ్రాండ్ లుక్ ఇస్తుంది డ్రెస్. మరి ఏం చేస్తాం, చూడండి ఎంత బాగుందో. అంటే కొన్నిసార్లు చిన్నపిల్ల ఎందుకు వచ్చిందని అంటే చాలా బాగా నచ్చింది, ఏదన్నా బాగా అట్రాక్టివ్గా కనిపించింది అంటే చిన్నపిల్ల అలా తనకొస్తుంది. సో ఇది చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇది తీసుకుందాం అనిపిస్తుంది. మనకు బ్లౌజ్ కూడా యూనిక్గా అదర్ శారీస్కి కూడా బ్లౌజ్ లాగా సెట్ చేసుకోవడానికి బాగా సెట్ అయింది మనకి ఈజీగా. బ్యాక్ కూడా డీప్ వచ్చింది, ఫ్రంట్ మనకి వీ నెక్ వచ్చింది, కింద అన్నిటి ఇట్లా మంచిగా కుందన్స్ అన్నీ కూడా వచ్చినాయి. సో నాకు ఇది బాగా నచ్చింది. సో ప్రాబ్లం లేదు, రెండు తీసుకుంటే పోలా. నెక్స్ట్ టైం ఒకసారి ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్కి వాడేద్దాం. సో ఇది నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను. మరి మెహందీ ఫంక్షన్కి పెళ్లి కూతురు సెట్ చూద్దాం. ఇంకా పెళ్లి కూతురు డామినేట్ చేస్తుంది ఆబ్వియస్లీ కదా. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక డ్రీమ్. డెఫినెట్లీ పెళ్ళిలో మళ్ళీ తీసుకునే డ్రెస్సులన్నీ కూడా ఒక డ్రీమ్లో ఇమాజిన్ చేసుకుంటారు. నేను ఈ డ్రెస్లో ఉంటా, ఈ ఫంక్షన్లో ఇలా రెడీ అవుతా అని. సో వాళ్ళకి ఇగో ఈ బ్లౌజ్ చూడండి, మంచి షేప్ డిఫరెంట్గా వచ్చింది. వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. మెహందీ కలర్ చాలా బాగుంది. లెహంగా కూడా వావ్, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. కొంతమంది మెహందీస్ పెట్టుకున్న రోజే మంచి సంగీత్గా కూడా అరేంజ్ చేసుకుంటాం కదా. సో అలా వాళ్ళందరికీ కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. సో ఇది చాలా బాగుంది. అండ్ మనకి సింపుల్ దుపట్టా కూడా వచ్చింది. ఇంత బాగుందో. ఇవన్నీ బాగున్నాయి. అండ్ మోస్ట్లీ మెహందీస్ అండ్ హల్దీ ఫంక్షన్స్కి మనం లెహెంగాస్ వేస్తాం. బట్ ఇన్ కేస్ మీకు శారీస్ నచ్చితే శారీస్కి అయితే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొదవే లేదు. లేట్ చేయకుండా నేనైతే కొత్తపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాను. మీరు మీ నియర్ బై స్టోర్స్కి వెళ్ళిపోతే మీకు నచ్చిన కలెక్షన్స్ అన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ మనం లేట్ చేయకుండా మెయిన్ కోర్స్కి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ శారీ ఫిక్స్ అయిపోయింది, మెహందీ డ్రెస్ కన్ఫర్మ్ అయిపోయింది, హల్దీ డ్రెస్ అండ్ శారీస్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ టార్గెట్ అండ్ మెయిన్ మోటో, అసలు పెళ్లి మొత్తంలో మెయిన్ హీరో ఎవరు? మన పెళ్లి చీర. లేట్ చేయకుండా పెళ్లి చీరను చూపించేయడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. పెళ్లి చీరలు చూసేద్దాం. ఏంటి, ఎంగేజ్మెంట్కి మినిమం ఈ మాత్రం సెట్ చేసుకున్నా, మరి పెళ్ళికి అంతకు మించి సెట్ చేసుకోవాలా లేదా?
సెట్ చేసుకోవాలా లేదా? సో మీరు లేట్ చేయకుండా ఫస్ట్ పెళ్లి కలెక్షన్ చూసేద్దాం ఇంకా పార్. సో చూపియండి రాఘవేంద్ర గారు, నాకు పెళ్లిలో సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు కట్టుకొని అసలు ద బెస్ట్ కలెక్షన్, మళ్ళీ అసలు పెళ్లి మండపం మీద ఎక్కితే అందరు నన్నే చూడాలి, పెళ్లి కూతుర్నే చూడాలి. మేడం మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మేము మా వేవర్స్ దగ్గర సొంతగా మగ్గాల్లో తయారు చేసి ఉంటుంది మేడం Wow. ఐటమ్. గోల్డ్ కలర్ వచ్చి పళ్ళు రెడ్ గోల్డ్, శారీ మొత్తం గోల్డ్ టిష్యూ, అవును బార్డర్ ప్యూర్ రెడ్ వస్తుంది మేడం. మొత్తం కడ్డీ బార్డర్, border బ్రాడ్ 9 ఇంచ్ బార్డర్ కదా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం. సూపర్ సూపర్. చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. ఇదొక వెరైటీస్ మేడం. ఇవన్నీ మా సొంత మగ్గాల్లో సొంతగా తయారు చేస్తాం మేడం. మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పిచ్చెక్కితే ఇది అంతా మాకు. వావ్, ఇది ఒక వెరైటీ మ్యాటర్. గోల్డ్ లోనే కలాంజలి డిజైన్స్ మేడం. ఓకే ఓకే ఇది కూడా మనం మేడం పళ్ళు వచ్చినప్పటికి కడ్డి పళ్ళు, ఓకే ఓకే. శారీ వచ్చినప్పటికి ఫుల్ కలాంజలి డిజైన్. వావ్, బాగుంది, నచ్చింది. కానీ మా మమ్మీ ఉంది అనుకోండి ఈ పాటికి డిఫరెంట్ మేడం. రెగ్యులర్ గా ఈ పువ్వులు ఇవి కామన్ అమ్మా, పెళ్లికి వేరే ఏదైనా కొత్తగా తీసుకో అంటుంది. సో మరి దానికి తగ్గట్టు ఏదైనా చూపించండి. దీనికి తగ్గట్టు ఏంటో చూడండి. పెళ్లి కొన్ని గ్రీన్ చూస్తారా ఒకసారి? అది గ్రీన్, సూపర్ గ్రీన్ మేడం. గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, Green colour. దానికి తగ్గ జాకెట్, దాని దగ్గర జాకెట్ రెడ్ వస్తుంది. మీరు సింక్ లో ఉన్నారు నాతో. మీకు గుర్తొచ్చుంటదే, దీంట్లో ఒక డైలాగ్ మనకు ఉంటది, గ్రీన్ అమ్మా గ్రీన్, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్, తను అలా నడిచి వస్తుంటే దేవతలా ఉంటుంది కదా. ఆ ఇమాజినేషన్ వేరే లెవెల్లో ఉంది. ఇంకా పెళ్లి కూతుర్ని ఇమాజిన్ చేసుకుంటే, చాలా బాగుంటది మేడం. పెళ్లి కూతుర్ని ఎందుకు నన్నే ఇమాజిన్ చేసుకోండి పోలా, నేను చాలా బాగుంటాను. యా, ఐఎమ్ నాట్ జోకింగ్, యు నో. ఈ గ్రీన్ బాగుంటది మేడం. యా, డిఫరెంట్. నేను బాగుంటానా గ్రీన్ లో? సూపర్ గా ఉంటారు మేడం. థ్యాంక్ యూ. డిఫరెంట్. ఇగోండి అడిగి పొగిడించుకోవడం అంటే ఇదే. ఇగోండి లైట్ క్రీమ్ కలర్ మేడం. మనకి తరంబ్రాలకి ఉంటుంది చూసారా మీరు? ఎస్, ప్రధానం శారీ అంటారు చూసారా, అది డిఫరెంట్. ప్రశాంత్, మీరు తలంబ్రాలు అన్నాక ఎందుకో ఒకలాంటి వైబ్, ఆ ఫీల్ చాలా బాగా అనిపించిందండి. పెళ్లి ఆ Blouse కూడా సంప్రదాయం, ఆ different feel వస్తుంది అంతా చాలా బాగా వచ్చింది, నిజంగా బాగుంది. ఇగోండి ఈ క్రీమ్ లోనే గ్రీన్ బార్డర్ మేడం. సూపర్. ఇది లైట్ మనకి బార్డర్స్ హైలైట్ అవుతున్నాయి, అంటే శారీ అంతా మనకి క్రీమ్ ఆర్ గోల్డ్ కలర్ ఉన్న బార్డర్స్ వల్ల మంచిగా చాలా different వస్తుంది వస్తుంది మేడం. కదా. వావ్, ఇగోండి రాయల్ బ్లూ చాలా అండ్ బాగుంది. పింక్ ఇది మా కాంబినేషన్. అమ్మకైతే డెఫినెట్లీ నచ్చుతుంది. చాలా ఎందుకంటే బాగుంటుంది ఇది మేడం. మంచి పెద్ద వాళ్ళకి కానీ traditional, ఎవరికైనా కానీ ఏంటో ఒకలాంటి ఈ కలర్ గ్రీన్ గానీ ఇట్లా మెరూన్ కాంబినేషన్ అమ్మవారి ఫీలింగ్ వస్తుంది కదా. అమరా ఫీలింగ్ అమ్మ వస్తుంది. వాళ్ళకి బాగా నచ్చుతుంది. డిఫరెంట్ మేడం. ఇగోండి ఓకే ఇది డార్క్ బ్లూ వస్తుంది మేడం. ఓకే, రాయల్ బ్లూ బాగుంది. అండ్ పింక్ కాంబినేషన్. నైస్. అంటే ఇది మీ పెళ్లి సిస్టర్ కూతురు, వాళ్ళకి కానీ పెళ్లి కూతురు కాకపోయినా పక్కన వాళ్ళకి కొనుక్కొని డిఫరెంట్, అత్తగారికి కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా సెట్. అత్తగారు మీకు సెట్ అండి, మీకు చీర నేను సెట్ చేసేసాను. ఇవ్వండి మెరూన్ గ్రీన్ కాంబినేషన్. ఇది ఒకటి మేడం. ఇది కూడా ఇది different మా different వస్తుంది అత్తగారికి, ఇది మా అమ్మగారికి. అత్తగారికి అంటే ఒక కాంబినేషన్ ఏంటంటే Combination ఒక విధంగా వెళ్తూ ఉంటే బాగుంటుంది చూడండి. ఒక్కోటో డిజైన్, ఒక్కటో మోడల్ అంతా మన సౌత్ ఇండియాలో డిఫరెంట్ కేటలాగ్ పీసెస్ మనం సపరేట్ గా మగ్గం మీద తయారు చేపిస్తాం అవును, మేడం. చూస్తే తెలుస్తుంది చూడండి క్లియర్ గా. ఒక్కొక్క పీస్ నిజంగా ఒక్కొక్క చాలా వెరైటీ, బాగుంది, ఒక్కొక్క పీస్ ఒక్కొక్క మోడల్ మేడం. చాలా చాలా బాగుంది. Exclusive. నాకు తెలిసి నాకు చాలా నచ్చినాయి, కానీ మా మమ్మీకి ఏది నచ్చుతుందో నాకు ఆ టేస్ట్ అర్థమైంది. సో ఫైనల్ గా నేను ఒక చీర నా మైండ్ లో వచ్చేసింది, అదైతే నేను కట్టుకుంటాను. అది ఎలా కట్టుకుంటాను ఏంటి అనేది మీకు తర్వాత చూపిస్తాను. సో ఇంకేమైనా కలెక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, చూపిద్దాం మేడం. ఇంకోండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మేడం. ఓకే, కంచి పట్టులోనే ఆర్ని డిజైన్ అంటారు మేడం. ఇది డిఫరెంట్ ప్యాటర్న్. వావ్. యాక్చువల్లీ చీరల్లో ఎక్కువగా గోల్డ్ ఆర్ క్రీమ్ కలర్ ప్యాటర్న్ కట్టుకుంటారు కదా పెళ్లికి. మేడం ఇది ఒక్క వెరైటీ చూడండి మేడం. వావ్, కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకి, అమ్మమ్మ వయసు, టైప్, right. అంటే పెద్దమ్మ ఆ స్టైల్లో వాళ్ళకి అవును. చెక్స్ మోడల్ వచ్చి డిఫరెంట్ ఎందుకు పళ్ళు. ఈ మధ్య యంగ్స్టర్స్ కూడా ఇలా చాలా బాగా చాలా వెరైటీ కట్టుతున్నారు. కాకుండా ఎందుకు అక్క చెల్లో లేకపోతే డిఫరెంట్ సింపుల్ వెరైటీ. మరదలు, ఇదన్నీ వదిన డిఫరెంట్ మరదలు డిఫరెంట్ వీళ్ళు ఉంటారు, ప్యాటర్న్స్. వీళ్ళు కట్టుకోవచ్చు. అవును మేడం. సెట్ బాగుంటుంది. లైట్ పింక్, దీని కూడా ఎక్సలెంట్ కలర్ మేడం. సో నాకు ఇంకా మొత్తానికి ఏమన్నా పెళ్లి కూతురికి కావాల్సిన చీరలు ఏమన్నా లైట్ వైట్ కలర్, గోల్డ్ కలర్ లో లైట్ వైట్ కలర్, గోల్డ్ కలర్ చూపిస్తాను మేడం. ఫుల్ గోల్డ్ వస్తుంది మేడం. ఓకే, ప్యూర్ గోల్డ్ వస్తుంది. నైస్ నైస్, బాగుంది ఇది. ఇది గోల్డ్ లోనే ఫుల్ సెల్ఫ్ వస్తుంది మేడం, ప్లస్ సిల్వర్ వస్తుంది. రైట్ రైట్. కొంచెం సింపుల్ సింపుల్ అయిపోయింది. ఉంటుంది. అంటే
కొద్ది లైట్ వెయిట్ బాగుంది. వస్తుంది, డిఫరెంట్. అంటే పెళ్లి కూతురు మేడం కాకపోయినా ఫ్యామిలీ రిలేటివ్స్ వెరైటీస్ మీకు చాలా వెరైటీస్ చూపించాను. అవును. మ్యారేజ్ మీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న పట్టు సెక్షన్ మొత్తం మీకు పట్టు అవును. సెలక్షన్ మొత్తం మీకు ఇది చూపించాను. రిలేటివ్స్ డెఫినెట్లీ ఎవరో ఒకరైనా మన పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు. ఇది పెళ్లి కూతురికి ఇది పెళ్లి కూతురు సూపర్ ఉంటుంది మేడం. సో నేను పెళ్లి కూతురికి సెట్ అయ్యి కలెక్షన్స్ అయితే చూసాము. ఇలా చూస్తూనే ఉంటే తరగని కలెక్షన్స్ మన ఇంకా పెళ్లి కూతురికి ఇంకా డిఫరెంట్ కావాలంటే ఉంటాయి. ఇదిగోండి, ఇంకా డిఫరెంట్. ఇది యూనిక్ కలర్, గోల్డ్ మిక్స్డ్, మళ్ళీ బ్లూ ఉంది, మల్టీ కలర్ మిక్స్డ్ ఉంది. మల్టీ కలర్ బాగుంది. ఫైనల్ గా ఇన్ని చీరలు చూసాం మనం. ఇంకా మన రాఘవేంద్ర గారు కలెక్షన్ తీస్తూనే ఉన్నారు. అందులో నుంచి నేను ఒకటి పిక్ చేసుకున్నాను. మీరు గెస్ట్ చేయండి నేను ఏ కలర్ పిక్ చేసుకుని ఉంటాను. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ మేడం, చాలా ఎక్సలెంట్. ఇది బాగుంది, చాలా డిఫరెంట్ ఈ ప్యాటర్న్. కలర్ కూడా కడుతున్నారు ఈ మధ్య. చాలా డిఫరెంట్ వస్తుంది ఫొటోస్ లో కానీ, ఈ మ్యారేజ్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎక్కడ ఉంటే మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పండి మేడం. అడుగుతారు డెఫినెట్లీ. ఈ చీర కట్టుకుంటే అడుగుతారు డెఫినెట్లీ. ఎందుకంటే కొన్నిసార్లు శారీస్ ఫంక్షన్ హాల్స్ లో మన పార్ట్నర్ ఎలా ఉన్నారో దాన్ని బట్టి చూసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ మండపం సెటప్ ని బట్టి కూడా కలర్ చూస్ చేసుకుంటారు మేడం. సో ఇది సూపర్ ఉంది. ఇది different సో నేను ఇందులో నుంచి ఒక చీర సెలెక్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను అది కట్టుకొని వచ్చేస్తా. మీరు కూడా చూసి తరించిపోండి. తర్వాత వెంటనే వచ్చి షాపింగ్ చేసుకోండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.